వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. బాక్స్ ఆఫీస్ సునామీ రాబోతుంది. అసలైన ఫ్యాన్ వార్ ఈ డిసెంబర్లో జరగబోతుంది. అవును, గత కొన్నేళ్లుగా టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా డిసెంబర్ మంత్ అనేది కేవలం సినిమా రిలీజ్లు మాత్రమే కాదు, ఇట్స్ ఎ వార్ జోన్. 1000 crores క్లబ్లో ఎవరు కూర్చుంటారు, ఎవరు కలెక్షన్ల రికార్డులను పాతరేస్తారు అనే దానికి డిసెంబర్ ఫైనల్ బెంచ్ మార్క్. టాలీవుడ్ బాహుబలి వర్సెస్ బాలీవుడ్ కింగ్ ఖాన్. ఈసారి డిసెంబర్ రేస్ కేవలం కలెక్షన్ల ఫైట్ కాదు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఒక్కసారి హిస్టరీ తిరిగేస్తే 2023 డిసెంబర్లో సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీ ఏకంగా 920 కోట్లు కొల్లగొట్టి రణబీర్ కెరియర్లోని హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. శ్యామ్ బహదూర్, హాయ్ నానా మూవీస్ పక్కన పెడితే అప్పట్లో జరిగిన బిగ్గెస్ట్ క్లాష్ సలార్ వర్సెస్ డమ్కి, బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ వార్కి పీక్ పాయింట్. ఇక 2025 డిసెంబర్ 5న వచ్చిన స్పై థ్రిల్లర్ దురంధర్ ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ర్యాంపేజ్ అంటే ఏంటో చూపించింది. రణవీర్ పర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ మేకింగ్, ఇండియన్ సినిమా ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా దెబ్బకి అఖండ 2 తట్టుకోలేకపోయింది. ఇక మోహన్ లాల్, వృషభ ఎంత స్పీడ్గా వచ్చిందో అంతే స్పీడ్గా వెళ్ళిపోయింది. ఈ లాస్ట్ 3 years లెక్కలు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఒక మెట్టు ఎక్కువే ఉందా అనే పాయింట్ మీద టాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక అసలు రచ్చ ఏంటంటే ఈ ఇయర్ డిసెంబర్ ఎండింగ్లో బరిలో బోలెడను సినిమాలు వస్తున్నా అందరి కళ్ళు మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ వర్సెస్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మీదే ఉన్నాయి. డిసెంబర్ 3న ప్రభాస్ ఫౌజీ థియేటర్స్లోకి అడుగు పెడుతుంటే డిసెంబర్ 24న SRK కింగ్ మూవీ వస్తుంది. ఈ 2 సినిమాల మధ్య భారీ గ్యాప్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ మాత్రం పీక్స్లో ఉన్నాయి. బాద్షా ఈజ్ రియల్ కింగ్ ఆఫ్ డిసెంబర్ అని బాలీవుడ్ ఫ్యాన్స్ అంటుంటే పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ రికార్డులను ఎవ్వడూ టచ్ చేయలేడు అని రెబల్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ ఇద్దరిలో డిసెంబర్ను రూల్ చేసే మొనగాడి ఎవడు? షారుఖ్ ఖాన్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటాడా, లేక ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ని కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేస్తాడా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. డిసెంబర్ వార్ ఒకెత్తైతే అటు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ రేపు బాక్స్ ఆఫీస్ రికార్డులను ఏ రేంజ్లో తిరగరాయబోతుందో రీసెంట్గా ఒక క్లారిటీ వచ్చేసింది. అమెరికాలో జరిగిన ఒక ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన అప్డేట్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. స్పిరిట్ సినిమా షూటింగ్ అనుకున్నట్లుగానే స్మూత్గా జరుగుతుంది. ఆల్రెడీ 40% కంప్లీట్ అయిపోయింది. మిగతా 60% కూడా ఫినిష్ చేసి వితౌట్ ఎనీ డిలే పక్కా ప్లానింగ్తో దిగుతున్నాం అని క్లారిటీ ఇచ్చేశాడు. మామూలుగా సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే రా అండ్ రాస్టిక్ యాక్షన్. అలాంటిది ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా బాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్ వివేక్ ఓబ్రాయ్ను ఢీకొడితే థియేటర్లు తగలబడిపోవాల్సిందే. తృప్తి డిమ్రీ హీరోయిన్గా, హర్షవర్ధన్ రామేశ్వరం హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వస్తున్న ఈ సినిమా 2027 మార్చ్ 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం స్పిరిట్ ఎప్పుడొచ్చినా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. కానీ ప్రెజెంట్ సస్పెన్స్ ఏంటంటే ఈ డిసెంబర్ రేస్లో కింగ్ ఖాన్ కింగ్ గెలుస్తుందా, లేక రెబల్ స్టార్ ఫౌజీ దెబ్బకి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందా? బాలీవుడ్ ఆధిపత్యానికి టాలీవుడ్ చెక్ పెడుతుందా? మీరేమనుకుంటున్నారు? ఈ డిసెంబర్ విజేత ఎవరు? కింగ్ ఖానా లేక రెబల్ స్టారా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ను చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.